సో రైట్ నౌ మనం కొచ్చి పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో పోర్ట్ ఏరియా అక్కడ ఉంది. సో షిప్ వెళ్ళి ఇప్పుడు అక్కడ ల్యాండ్ చేస్తారనమాట. మనం కొచ్చి ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ కి వచ్చినాం అనమాట. సో అందరూ కొచ్చిలో దిగే వాళ్ళు అందరు దిగిపోతున్నారు. సో చూడండి కింద లగేజ్ తీసుకొని ఎక్స్కర్షన్ కి ఇదే రూట్ లో వెళ్తాం అనమాట. ఫైనలీ వి ల్యాండెడ్ ఇన్ కొచ్చి. సో ఇప్పుడు అందరం కలిసి కొచ్చి టెర్మినల్ నుంచి వీఆర్ గోయింగ్ ఆన్ అ షార్ట్ ఎక్స్కర్షన్. సో మనకైతే నంబర్స్ అలొకేట్ చేస్తారనమాట. సో మన నంబర్ 23 టీషర్ట్ మీద ఉంది కదా. సో ఆ నంబర్ బస్ లో వెళ్ళి మనం కూర్చుంటే కొచ్చి ఎక్స్కర్షన్ మొత్తం ఆ బస్ లో తిప్పుతారు. సో రైట్ నౌ మన నంబర్ అయితే 23. సో లెట్స్ గో. హలో సో స్టిక్కర్ ఇచ్చినా కూడా మనకి టికెట్స్ అయితే మ్యాండేటరీ క్యారీ చేయాలి. సో సో ఇప్పుడే బస్సు దించి అందరినీ ర్యాలీ లెక్క తీసుకోబోతున్నారు చూడండి బోట్ ఎక్కేదికి. సో షిప్లో ఎవరైతే మనకి 23 నంబర్ అలొకేట్ చేసిరో వాళ్ళందరినీ తీసుకెళ్తారు. జై బాలయ్య. రైట్ నౌ మనము బోట్ జట్టీకి వచ్చామన్నమాట బోట్ ఎక్కడానికి. అవును ఫెరీ బోట్ ఎక్కినాం కదా చిన్నది. ఇది లోకల్ గవర్నమెంట్ బోట్స్ ఇక్కడ ఉండేవి. అండ్ ఇప్పుడు మనం ఎక్కేది కూడా అదే సిమిలర్ అట్లాంటిదే. సో ఇప్పుడే మనం బోట్ అయితే ఎక్కినాము. లోకల్ బోట్ అనమాట గవర్నమెంట్ది. సో ఇందులో మనని ఇప్పుడు తిప్పుతారు. మన బ్యాచ్ అంతా వచ్చేసింది ఇక. హాయ్ హాయ్. ఫైనల్గా మనమైతే లోకల్ ఫెరీ అయితే ఎక్కినాం అనమాట జెట్టి బోట్. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కొచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్తారు అనమాట. సో చూద్దాం ఏమేమి చూపిస్తారు. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఈ బోట్ ఎక్కలేదు. మనము ఈ బోట్ ఎక్కలేదు, మనం వెహికల్ తో ఉన్న బోట్ ఎక్కినాం అండ్ కొచ్చి మెట్రో ఎక్కినాం. అవును ఇది మళ్ళీ అగైన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం ఇక్కడ నుంచి అసలు ఏమేమి ప్లేసెస్ వెళ్తామో. సో అన్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాం. సో స్టే ట్యూన్. సో ఇప్పుడే బస్ దిగి మనం మటన్ చెరీ ప్యాలెస్కి వచ్చినాం. సో ప్యాలెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఎట్లుంటుంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిస్ అయినాం అనమాట. సో ఈసారి ఖచ్చితంగా విజిట్ చేద్దామని చెప్పి వచ్చినాం. సో లెట్స్ గో. అండ్ బయట చాలా షాప్స్ కూడా ఉన్నాయి ఒకవేళ షాపింగ్ చేయాలంటే. ఎంత పీస్ఫుల్ ఉంది కదా లోపల, మంచిగా గ్రీనరీతోని. ఓ పైన ఉంది ఎంట్రన్స్. సో మనం టికెట్స్ ఇక్కడ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కానర్ కోడ్ ఉంటుంది, ఈ స్కాన్ చేసి కూడా టికెట్స్ తీసుకోవచ్చు. లేదు అంటే ఎంట్రన్స్ దగ్గర కూడా వాళ్ళు టికెట్ ఇస్తారనమాట. సో లోపలికి వెళ్దాం పదండి. మన తెలుగులో దీన్ని పల్లకి అంటారు కదా, అట్లాంటిదే ఇక్కడ మ్యూజియంలో పెట్టిందనమాట. దీన్ని పాలంక్వీన్ అంటారు, 18th centuryది. సో ఇక్కడ ఒకటి ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి అనమాట శాంపుల్స్. చిన్నవి సైజెస్ బట్టి మారుతున్నాయి. సో రైట్ నో మనము జూయిష్ మార్కెట్లో ఉన్నామన్నమాట. కంప్లీట్ ఇక్కడ అన్ని స్టోర్స్లో మనకి కొచ్చిలో స్ట్రీట్లో బట్టలు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ కెఫే కూడా ఉంటుంది.
కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ షాపింగ్ చేయడానికి. కానీ మంచి స్టఫ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ జూ స్ట్రీట్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. చూడండి ఇక్కడ మంచి మంచి షర్ట్స్ కూడా ఉంటాయి, కాటన్ షర్ట్స్ అండ్ కేరళ శారీస్. అవి ఏమైనా కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. పిజ్జా కుర్తా ఎల్. బట్ లాస్ట్ టైం వీ బాట్ ఇట్ ఫర్ 500 ఓన్లీ ఎట్ కొచ్చి ఓన్లీ. షర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి, మంచి క్వాలిటీ షర్ట్స్. చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ లోకల్ మార్కెట్లో. ఇక షర్ట్స్ కూడా ఉన్నాయి, మంచి క్వాలిటీ షర్ట్స్ అండ్ కుర్తాస్ కూడా. ఒకవేళ ఇవి తీసుకోవాలంటే మంచి రీజనబుల్ ప్రైజెస్, అంటే 500-400 కన్నా ఎక్కువ పెట్టే అవసరం లేదు. వాళ్ళు బాగానే చెప్తారు, బట్ 500-400 కన్నా ఎక్కువ అయితే పెట్టే అవసరం లేదు. నెగోషియేట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. సో దిస్ ఇస్ హౌ జూ స్ట్రీట్ మార్కెట్. సో ముందు కూడా వెళ్ళి చూద్దాం ఇంకేమో. అండ్ ఇక్కడ చూస్తే చాలా నెక్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి. ఒకవేళ మనము ఇంట్లో హోమ్ డెకార్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు. మంచి యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా చూస్తే ఆల్మోస్ట్ అవే కలెక్షన్ అనమాట. సో రైట్ నో మేమైతే ఏం తీసుకోవట్లేదు, నెక్స్ట్ టైం కార్లో వచ్చినప్పుడు తీసుకెళ్తాం. ఇప్పుడు లగేజ్ ఆల్రెడీ స్పేస్ అయిపోయింది. సో దిస్ ఇస్ హౌ. ఈ స్ట్రీట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం కేరళ వస్తే కొచ్చిలో జూ స్ట్రీట్ ఖచ్చితంగా విజిట్ చేయండి, మంచి షాపింగ్ చేయొచ్చు. జూ స్ట్రీట్లో కాసేపు తిందామని చెప్పేసి బర్గర్ ఆర్డర్ ఇచ్చిన అనమాట. క్రూజ్లో సేమ్ తిని తిని బోర్ కొడుతుంది, అందుకని ఇంకా బర్గర్ తినేసి వెళ్దామని చెప్పేసి అట్లనే ఫ్రెంచ్ కాఫీ విత్ మిల్క్ తీసుకున్నాం. సో కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా వెళ్ళి బస్లో రిటర్న్ వెళ్ళిపోవాలి క్రూజ్కి. సో ఇది ఫస్ట్ టైం తింటున్నా ఎగ్ సమోసా అంటే. ఇంత చిన్నగా ఉంది. యాక్చువల్గా డిప్పింగ్స్కి ఏమో టమాటో సాస్ ఇచ్చారు, సో తీసుకొని తినేయడమే. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, మనము 12:30 కల్లా క్రూజ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మోడీ విజిట్ ఉంది కాబట్టి తొందరగా వచ్చేయమన్నారంట. సో మనం ఫాస్ట్గా తినేసి క్రూజ్కి వెళ్ళిపోవాలి. సో ఫాస్ట్గా తినేద్దాం. రైట్ నౌ మనమైతే బస్లో వచ్చి కూర్చున్నాము. ఆల్మోస్ట్ బోట్ రైడ్ అంతా తిప్పుకొని వచ్చినాయి అనమాట. నార్మల్గా ఏంటంటే వాటర్ మెట్రో ఎక్కడెక్కడ తిరుగుతుందో ఆ మటాన్ చెరీ అండ్ ఫోర్ట్కి వచ్చి ఎలా ఉంటుందో అవన్నీ డీటెయిల్స్ అన్నీ చూపించారు అనమాట. సో ఫైనల్లీ బోట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో రైట్ నౌ మనం కొచ్చి టెర్మినల్లో ఉన్నాం అనమాట. ఇంకా 5 minutesలో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతాము. సో ఇప్పుడు మన బోట్ లక్షద్వీప్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం 9 o'clockకి రీచ్ అవుతాం.